మిడిల్ ఈస్ట్లో యుద్ధం వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. నిన్నటి వరకు కూడా ఒక బ్యారెల్ చమురు ధర $73 ఉండేది. ఈరోజు అది $80 అయిపోయింది. అండ్ యుద్ధం నెల రోజులు కనుక కొనసాగితే అది $150కు చేరుకునే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం మనకు అసలు కంగారు ఏమీ లేదు. మన ఆయిల్ రిఫైనరీస్ దగ్గర చాలానే చమురు నిల్వలున్నాయి. గవర్నమెంట్ దగ్గర అయితే 74 రోజులు సరిపడా చమురు నిల్వలున్నాయి. ప్రస్తుతానికి ఇమీడియట్గా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పి భారత ప్రభుత్వం ప్రజలకు చెప్పింది. ఇక్కడ మనం గమనిస్తే కనుక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఇరాన్ కంట్రోల్లో ఉందో అది కంప్లీట్గా మూసేశారనమాట. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర నుంచే ఓవరాల్గా 50% చమురు భారతదేశానికి వస్తుంది. అంతేకాదు 60% LNG కూడా అక్కడి నుంచి వస్తుందన్నమాట. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ట్రేడ్లో దాదాపు 1/3 ఈ ప్రాంతం నుంచే వస్తుందన్నమాట. మొత్తానికి ఈ ప్రాంతం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ని పేల్చేసామని చెప్పి కూడా ఇరాన్ చెప్తుంది. ఏవైతే అమెరికా UK ట్యాంకర్స్ని అవి పేల్చేసామని కూడా చెప్తుంది అనమాట. అంతేకాదు మనం చూస్తే కనుక ఇరాన్ తెలివిగా ఏదైతే ఆయిల్ రిజర్వ్స్ ఆయిల్ రిఫైనరీస్ ఉండే ప్రాంతాలు అటాక్ చేస్తుంది. ఈ మిడిల్ ఈస్ట్లో మనం చూస్తే కనుక సౌదీ అరేబియాలో ఆరామ్కో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ అనమాట ఆ ప్రాంతంలో ఉంది. అక్కడ ఇరాన్ అటాక్ చేస్తుంది. అంతేకాదు ఖతార్ కావచ్చు, UAE కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఏదైతే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ప్రత్యేకంగా ఇరాన్ టార్గెట్ చేస్తుంది.